బిగ్ బాస్ హౌస్లో కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు చూస్తే ఇలా ఉన్నారేంట్రా బాబు, ఒకడేమో లోపలున్న ఆమెను బయటకు లాక్కొచ్చి మరీ హగ్ ఇవ్వు అక్క అని అడుగుతాడు. ఆమెమో తమ్ముడు ఎప్పుడెప్పుడు హగ్ అడుగుతాడా అని ఎదురు చూస్తున్నట్టుగా కమాన్ అంటూ హగ్గిస్తుంది. కెమెరాలు చూడట్లేదు కదా, మళ్ళీ మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వీళ్ళ పత్తేపరానికి మళ్ళీ అక్క తమ్ముడు అని బాండింగ్ పెట్టుకోవడమే దరిద్రం అంటే, అంతకు మించి చిన్నోడు పెద్దోడు అంటూ మరో దరిద్రపు కొట్టు ట్రాక్ నడుస్తుంది బిగ్ బాస్ హౌస్ లో. ఏంట్రా ఇది, బిగ్ బాస్ హౌసా లేకపోతే ఓయో హౌసా అని నెటిజన్లు ఓ రేంజ్ లో వీడియోలను షేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఏమవుతుందో ఏమో కానీ ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఊ అన్నా హగ్గే, ఊహు అన్నా హగ్గే, కుదిరినా హగ్గే, కుదరకపోయినా హగ్గే. ఇక ఇద్దరికి కుదిరిందంటే హగ్గులు ముదిరి కిస్ల వరకు వెళ్ళిపోతుంది ఎవ్వారం. అయితే దరిద్రం ఏంటంటే హగ్ చేసుకోవాలన్నా, ముద్దు పెట్టుకోవాలన్నా లవ్వో కొవ్వో లేదంటే వేరే ఎవ్వరమో అని చెప్పుకొని రొమాన్స్ చేసుకునేవారు. తెలుగు బిగ్ బాస్లో ఇలాంటి దరిద్రపు కొట్టు పనులు కొత్తేం కాదు, కానీ వాళ్ళ రిలేషన్షిప్ పై క్లారిటీగా ఉండేవారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో చిన్నోడు పెద్దోడు అంటూ సోనియా ఓ దరిద్రపు కొట్టు ట్రాక్ నడిపిస్తోంది. అటు పృథ్వీతోనూ ఇటు నిఖిల్తోనూ ఎవరికీ అర్థం కాని ట్రాక్ నడుస్తోంది. చెప్పేదేమో చిన్నోడు పెద్దోడు ట్రాక్ అని, అంటే బ్రదర్స్ ట్రాక్ అని, కానీ చేసే పనులు మాత్రం పరమ అసహ్యంగా అనిపిస్తుంటాయి. అటు పెద్దోడు ఇటు చిన్నోడు మధ్యలో సోనియా పాప ఊ అంటే చాలు ఒకరి తర్వాత ఒకరు హగ్ చేసుకుంటున్నారు. నిఖిల్ సోనియాని హగ్ చేసుకుంటుంటే వాళ్ళు హగ్ చేసుకునే వరకు ఆగి మరి ఆ తర్వాత పృథ్వీ హగ్ చేసుకుంటున్నాడు. ఎందుకు హగ్ చేసుకుంటున్నారంటే అక్కడేం మ్యాటర్ ఉండదు. బాధపడటమో, ఏడవడమో, లేదంటే కోప్పడమో ఇలాంటి పిచ్చి పిచ్చి చిన్న రీజన్లు తప్పితే ఆ కారణంతోనే ఈ కారణంతోనే అని తెగుల హగ్గులు చేసుకుంటారు. అయితే వీళ్ళు చాలా రన్నట్టుగా అక్క అంటూ మధ్యలో దూరాడు మణికంఠ. ఈ చిత్ర విచిత్రమైన క్యాండిడేట్ అయితే అక్క అక్క అంటూ ఏకంగా ముద్దులు పెట్టేస్తున్నాడు. ఓ వయసు వచ్చిన తర్వాత సొంత అక్క తమ్ముళ్ళు కూడా ఇలా హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకునే పరిస్థితి అయితే పెద్దగా కనిపించదు. కానీ వీళ్ళు మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వారంలోనే ముద్దులు పెట్టుకొని హగ్గులు చేసుకొని మరీ ఓదార్చే సంస్కృతి ఏదైతే ఉందో, అసలు దీని గురించి మనం వర్ణనించడం కూడా అసహ్యంగానే అనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్లో హగ్ బాస్ హౌస్గా మార్చేశారు. అసలు ఒళ్ళు మర్చిపోయి ఈ హగ్గుల జాతర ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సోనియా హగ్గుకి బాగా అలవాటు పడ్డమన్న అపరిచితుడు మణికంఠ ఆమె ఎక్కడో లోపల ఉంటే చెయ్యి పట్టుకొని బయటకు లాక్కొస్తాడు. ఏంట్రా ఏం కావాలి అని సోనియా అంటే, అక్క నాకు హగ్గు కావాలి, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు లేని చోటుకి వెళ్దామంటూ హాల్లోకి తీసుకొచ్చాడు. మనోడు అడిగాడో లేదో రా ఇదిగో హగ్ అంటూ టైట్ హగ్ ఇచ్చేసింది సోనియా. ఓ పక్క అక్క అంటూనే మళ్ళీ ఇదేం దరిద్రమో, వాడికి బుద్ధి లేక బుర్రి పని చేయక హగ్ అడిగడానికి అనుకుందాం. సోనియా బుద్ధి ఏమైంది, వాడు అడగటమే ఆలస్యం అన్నట్టుగా కొసరి కొసరి పట్టిస్తుంది హగ్గులు ముద్దులు. ఇది అడల్టరీ కాదా సోనియా అని కామెంట్ చేస్తున్నారు అనుకోండి. ఇక ఇదే దరిద్రం అంటే సోనియా ఓవైపు బ్రదర్ బాండింగ్ అంటుంది, కానీ నిఖిల్ పృథ్వీలతో చేసే వేషాలు చూస్తే మచ్చుకు కూడా బ్రదర్ బాండింగ్ కనిపించడం లేదు. బుజ్జి బంగారం నానా రేయి రారా అంటూ వీళ్ళు పిలుచుకునే పిలుపులు చూస్తుంటే వామ్మో వీళ్ళది జన్మజన్మల బంధంలా ఉంది అన్నట్టుగా ఉంది. అంతేనా, నువ్వు సిగరెట్ మానేయిరా, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తా అని పెద్దోడు నిఖిల్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది సోనియా అక్కాయ్. ఇక చిన్నోడు ఊరుకుంటాడా, ఊ అంటే చాలు తెగ హగ్ చేసేసుకుంటున్నాడు. నువ్వు యష్మిని ఇష్టపడుతున్నావారా అని సోనియా అడిగితే నువ్వు కూడా ఇష్టమే అని అంటున్నాడు ఈ చిన్నోడు. మరి ఈ ఇష్టాలేంటో, ఈ హగ్గులేంటో, ఈ దరిద్రం ఏంటో అని అనుకుంటే అంతకుమించి దరిద్రమే కనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. బిగ్ బాస్ సాంగ్ వేస్తే హౌస్లో ఉన్న వాళ్ళు డాన్స్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది, కానీ ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అసలు కష్టపడడం లేదు. పాట వేస్తే డాన్స్ కాదు కదా, కనీసం నిద్రలో నుంచి లేవడం కూడా చేయడం లేదు. అయితే ప్రతిరోజు లాగే పాట వేశారు. సోనియా కుర్చీలో కూర్చొని ఉండగా పెద్దోడు నిఖిల్ వెళ్ళి ఏంటి స్టెప్పులు వేయలేదని అడిగాడు. దాంతో సోనియా స్టెప్ రావడం లేదురా నాకు నువ్వు లేకపోతే అంటూ అతని కుడి చేయిపై భాగాన్ని ఎడమ చేయి వైపు నుండి పట్టుకుంది. ఆమె చేతి వేళ్లతో మెల్లగా తడుముతూ అలా ముందుకు పోనిచ్చింది. అయితే పెద్దోడు ఓ వైపు ఈ సరసాలను ఎంజాయ్ చేస్తూనే చేతి అని అన్నాడు. అప్పుడు సోనియా నవ్వుతూ నిన్ను కూడారా, నెక్స్ట్ నువ్వే, నీ దగ్గరకు వస్తున్నా అంటూ అతని చేతిని వదిలిపెట్టి మెల్లగా అతని గుండెపైకి వేళ్లను పోనిస్తూ ప్రైవేట్ పార్టీని నొక్కుతూ కనిపించింది. దాంతో నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తే రే ఏం చేస్తున్నారా, యాక్తూ ఏం చేస్తున్నావు సోనియా, ఇది బిగ్ బాస్ హౌస్నా లేదంటే ఓయో రూమ్నా, అక్కడ ఇక్కడ టచ్ చేస్తున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కంటెస్టెంట్లు వేసుకునే డ్రెస్ల గురించి, వాళ్ళు చేసే అడల్ట్ కామెడీ గురించి, ఇంకా ఏవేవో చెప్పి పిచ్చి మాటలు మాట్లాడి గొడవ చేసే సోనియా అంతకు మించిన అడల్టరీ అంటే ఏంటో చూపిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు చిత్ర విచిత్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.